నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇది సార్, మనం ఆ ఎమోషన్ నుంచి ఒక ఫన్నీ వేలోకి రావచ్చు. నాకు తెలిసి ఇన్సిడెంట్తో ఎక్కడో చదివా, దయచేసి మీ పెళ్ళాల మాట వినండి బాగుపడతారు అని మీరు మీరు చెప్పిన మాటల ఎక్కడ చదివా నా అసలు సినిమా అప్పుడు వద్దు 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 సినిమా తీయొద్దు వద్దు అనేది ఆవిడ. లేదు నీకు తెలియదు చేయాలి, ఎక్కడో చోట ఒక బ్రేకింగ్ పాయింట్ అనేది ఉండాలి అని బలవంతంగా తీసాము. అంటే నాకేంటంటే తర్వాత ఒక సెంటిమెంట్ ఏంటంటే, వాళ్ళకు మనస్ఫూర్తిగా ఇష్టపడి ఒప్పుకుంటేనే చేస్తే అందులో సక్సెస్ చూడగలమేమో. లేదంటే ఒక్కోసారి వాళ్ళు బాధపడుతూ మనకి ఇది చేయకపోతే అది నెగిటివ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుందేమో. ఆ విధంగా నాకేమన్నా ఇదయ్యిందేమో అనిపిస్తుంటుంది. అదే సార్, ఇప్పుడు సీరియల్ ప్రొడక్షన్ ప్లాన్ చేసుకుంటున్నాను నేను. ఆవిడ ఆమోదంతోనే నేను ఇప్పుడు చేయాలని ప్లానింగ్ చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం చేస్తే అది అలాగే అవుతాయి. నేను అందుకే జనరల్గా మనకేంటి, మగవాళ్ళకి ఏంటంటే ఆ చిన్న ఈగో అనేది ఎలా ఉంటుంది, పెళ్ళని చెప్తే వినాలా అన్నట్టుగా ఉంటాం. కాదు, వినాలి. పెళ్ళని చెప్తే వినాలి అనే దీంట్లో ఉండాలి మనం ఎప్పుడు. అంటే వాళ్ళు కూడా ఏంటంటే మంచిగా చెప్తారు కదా. అయితే అదే సార్, ఇందాక ఇదే సేమ్ కంటిన్యూషన్ మీ సినిమా మీరు తీసుకోండి. ఎందుకంటే వేరే వాళ్ళకి కథ ఇచ్చారు కదా సార్ మీరు మీ స్టోరీని. ప్రేమించుకుందాం రా సగం స్టోరీ మీదే లాగేశారంట కదా దానిలోకి. లాగేసుకోవడం కాదు, టూ సిట్టింగ్స్ కూర్చోబెట్టి నోట్ చేసుకున్నారు అన్ని ఇన్సిడెంట్స్. అందులో ఆ లవ్ సీన్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ స్టార్టింగ్ లో వాళ్ళ లవ్ ఎలా మొదలవుతుంది, ఎలా ఇదవుతుంది, ఇవన్నీ అన్నీ నా రియల్ లైఫ్ లో జరిగినాయి అవన్నీ. అదే అదే ఆ ఇన్సిడెంట్స్ అన్ని క్లియర్ గా చెప్పాను నేను అప్పుడు. మన సజ్జాన్సి జయంత్ గారు, కాశీ విశ్వనాథ్ గారు దానికి ఇప్పుడు పెద్ద యాక్టర్ అయిపోయారు. అవును. తర్వాత పరశురి బ్రదర్స్, గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వర గారు. అదే సార్, మొత్తానికి బయట అనుకున్నంత కూల్ ఏం కాదు మీరు. డేర్ అండ్ డాషింగ్ అని. డేరింగ్ అంటే అండి, ఇప్పుడు లవ్ చేయడం కాదు, లవ్ అనేది ఎక్కడ ఒకరి మీద ఒకరికి ఇష్టం. మనం పెళ్లి వరకు అనుకున్నాము, అది జరగాలంటే సక్సెస్ఫుల్గా జరగాలంటే అందరూ ఒప్పుకుంటే ఆ కథ వేరు. ఒప్పుకోనప్పుడు ఒకరు అంటే ఒకరికి ఇష్టం ఉన్నప్పుడు అది ఇంకా ఎట్లా ఉంటుంది. ఒక అమ్మాయి మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ఇది చేసినప్పుడు, ఇష్టపడినప్పుడు మగవాడు ఎంత ఇదిగా ఉండాలి, ఎంత గట్స్తో ఉండాలి, అంత ఇదిగా ఉండాలి. సాగుకు భయపడో లేకపోతే ఇంకోటికి భయపడో ఇంకోటి చేస్తే అసలు నిన్ను ఎవడు ప్రేమించమన్నాడు? నిన్ను ఒక లైఫ్తో ఆడుకోవడం ఎందుకు? ఇవన్నీ లైఫ్తో ఆడుకోవడం అంటే అలా కాదు కదా, మనసుతో ఆడుకోవడం అనేది ఇది కాదు కదా, కరెక్ట్ కాదు కదా. ఒక అమ్మాయి మన కోసం అంత ఇది అన్నప్పుడు మనం ఎలా ఉండాలి? మనం ఓకే మ్యాక్సిమం ఏంటి, చంపేస్తారు, చూద్దాం టైంలో దొరుకుతుంటే అసలు. అదే సార్, మామూలుగా కాదు. అండ్ నాకు ఎంత ప్యూర్గా అనిపించింది అంటే, ఒక సందర్భం ఒకటి విన్నాను సార్ నేను. ఏది జస్ట్ ఒక చూపే అంటే మీరు ఎక్కువ మాట్లాడుకుంది లేదు ముందు. మా దాంట్లో అదే అండి, మేము ఎక్కడ కలిసింది లేదు. ఎందుకంటే వాళ్ళది పొలిటికల్ ఫ్యామిలీ, సెక్యూర్డ్, ఆల్వేస్ సెక్యూర్డ్. ఇది బయటకు వెళ్తున్నా కూడా సెక్యూరిటీతోనే ఉంటారు వాళ్ళు. అట్లాంటిది కలవడానికి ఇంకేంటి ఇది ఉంటుంది. ఆ రోజుల్లో ఫోన్స్ లేవు. అందులో ఎప్పుడు 90 నుంచే. ఓకే, నా సినిమా పనులు చేస్తున్నామని మధ్యలో గ్యాప్లో ఫిల్అప్ లవ్ చేశాను నేను. ఆ ట్రైల్స్లో ఉన్నప్పుడు 2 ప్యారల్గా అనమాట. ఓకే. సో అది లాస్ట్కి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, లేదు ఒకే ఒకసారి పీపీ ఫోన్లో మాట్లాడా. అది కూడా తనే చేయాలి, నేను చేయడానికి లేదు. చేసి మాట్లాడినప్పుడు ఇట్లాగా, మీరు ఎందుకు ఎప్పుడు అలా వచ్చి చూడడం అనేది మంచి పద్ధతి కాదు. ఇదంటే నేను ఇష్టపడుతున్నాను మిమ్మల్ని అన్న. ఇష్టపడడం అంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అంతే అండి. ఈ మాట వెళ్ళి, అమ్మా ఆ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడమ్మా అన్నాడమ్మా అని చెప్పిందంట. ఇల్లు మార్చేశారు. మా లవ్ స్టార్ట్ అయిన 3 నెలల్లో ఇల్లు మార్చేశారండి. ఎదురుగు నుంచి, మా ఇంటి ఎదురుగు నుంచి ఇల్లు మార్చేశారు. ఓకే. ఇంకప్పుడు ఇంకా చూడండి, అంతవరకు ఏదో నేను మేడ నుంచి అలా వచ్చేవాడిని, ఆ ఎదురు బంగ్లా, ఆ బంగ్లాలో ఆవిడ గార్డెన్లో గార్డెనింగ్ అది ఇది చేసుకునే టైంలో చూసేవాడిని. తర్వాత అది కూడా లేదనమాట. పోనీ ఫోన్లలో మాట్లాడుకున్నా. అప్పుడు ఆ రోజుల్లో ఫోన్స్ ఎక్కడున్నాయి? ఫోన్స్ లేవు, ఏమి లేవు.
అసలు ఏమీ లేదనమాట. మ్మ్. అదే మూగ ప్రేమ అంటారు కదా, మూగ మనసుల ప్రేమలాగే. ఓకే. తర్వాత 92లో మ్మ్. ఇంట్లోకి వెళ్ళి తాళి కట్టేశాను నేను. మ్మ్. అప్పుడు నన్ను ఆ. ఉయ్యాలు ఊపినట్టు ఊపేసి వేస్తారు బయటికి. మామూలు కొట్టుడు కాదు, ఎర్ర కొట్టుడు. అసలు ఆ కొట్టుడు ఇప్పటికీ అనుకుంటే అయ్యి బాబాయ్ అనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఆ కట్టిన తాళ్ళని తీసేసి తిరుపతి హుండీలో వేసి ఆ అమ్మాయిని ఊరు తీసుకెళ్ళిపోయి ఆహా. పెట్టారు. తర్వాత మళ్ళీ నేను తర్వాత 95లో మ్మ్. వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాం. ఓకే. అది ఇంకా తర్వాత ఇప్పుడంతా ఎవరిథింగ్ ఈజ్ సెట్ అండ్ హ్యాపీ. మా పెద్ద బాబు పుట్టిన తర్వాత కలిసిపోయాం మళ్ళీ. ఓకే. ఆ విధంగా అలా ఆ చేజ్లు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఒక మంచి స్టోరీ ఇచ్చి. అయ్యో బాబోయ్. సార్ ఇంకోటి విన్నా, ఏంటి సార్ మీ పెద్ద అబ్బాయికి యాక్టింగ్ అంటే బాగా ఇష్టం, ఇండస్ట్రీకి వద్దామంటే మీరు వద్దంటున్నారంట. అంటే ఇప్పుడు మా ఫాదర్ ఎంత భయపడ్డాడు స్టార్టింగ్లో. నేనంటే నేను అని నేను చెప్పట్లా. నేను లేదు ఇది చేయకపోతే మనల్ని తీసుకెళ్ళిపోయి మళ్ళీ మనల్ని అక్కడ ఇది చేసేస్తారు అనే భయంతో నేను చాలా ఫోకస్డ్గా నేను అవమానం కానీ, సన్మానం కానీ, కష్టం కానీ, నష్టం కానీ, సుఖం కానీ, సంతోషం కానీ అన్నిటిని బ్యాలెన్స్డ్గా తీసుకుంటూ వచ్చాను నేను. ఎవరెన్ని మాట్లాడినా నా ఏం వేరే అనే పద్ధతిలో వెళ్తుండేవాడిని సార్ ముందు. బట్ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు మనం అలా పెంచలేదు వాళ్ళని. ఒక సైడ్ మా అత్తమ్మ గారు, మామగారు, మా బ్రదర్ ఇన్లా వాళ్ళ ప్యాంపరింగ్, ఎంత ముద్దుగా పెరిగారు పిల్లలు, బాగా చదువుకున్నారు, మంచి దీంట్లో ఉన్నారు, ఒక పోష్ లైఫ్ని ఇది చేశారు. ఓకే. ఇప్పుడున్న ఈ పరిస్థితిని దీనిలోని వాళ్ళు ఇచ్చేసుకోగలరా? ఎవరైనా గబుక్కుమని ఒక మాట అన్నారనుకోండి, అది తీసుకునే ఇది ఉండాలి వాళ్ళకి. తీసుకొని దాన్ని ఎట్లాగా దాన్ని ఇది చేయాలనేది ఉండాలి వాళ్ళకి. అది ఇప్పుడున్న నా పిల్లలకైతే అది లేదని నా ఉద్దేశం. అందుకని నేను వీడు తట్టుకుంటాడా తట్టుకోలేడా అనేది నాకు భయం. ఓకే. కాకపోతే నేను ఏంటంటే వాడి ఇది చూసి MFI అనే ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది, రాజీవ్ మీనన్ గారు సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్. అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చెన్నైలో, సౌత్లో మంచి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. అది మనకు పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నార్త్లో ఎలా ఫేమస్, సౌత్లో MFI మంచి ఇన్స్టిట్యూట్. సో మా బాబుని అందులో పెట్టి ఇచ్చేయించా. ఓకే. ఎందుకంటే నువ్వు ఫస్ట్ వెళ్ళి చూడు, అక్కడ నువ్వు ఫస్ట్ ఏంటి ఎలా ఉంటుంది చూడు, నువ్వు నేర్చుకో, అసలు కెమెరా ముందు చూడు నువ్వు, ఇవన్నీ పంపించాను. చేశాడు 6 months కోర్స్ అది చేశాడు. అప్పుడైనా ఏమన్నా అంటాడేమో, వద్దు డాడీ ఈ సినిమా వద్దు, ఏమొద్దు నాకు నమస్కారం అంటాడేమో అని చూసా. ఆయనకి ఇంకా పిచ్చి ముదురుతుంది రోజుకి. సరే నేను ఒకటి చెప్పా, నువ్వు బాగా రెడీ అవ్వు, నేను ఏదో ఒక టైంలో చెప్తాలే నేను, నువ్వు ఆగు, నువ్వు సీరియల్స్ వద్దు, సినిమా వద్దు, OTTలో ఆస్కారం ఉంది చేయడానికి నీకు, అది కూడా నువ్వు బాగా రెడీ అవ్వు, బాగా ఫిట్గా ఉండాలి. సినిమా ఆర్టిస్ట్ అవ్వడానికి, హీరో అవ్వడానికి కొన్ని ఇవి ఉన్నాయి, కొన్ని గైడ్ లైన్స్ లాగా కొన్ని ఉన్నాయి, అవన్నీ ఫాలో అవ్వాలి, అవి నువ్వు నేర్చుకో, చేసుకో, తర్వాత నేను చెప్తాను నీకు ఏదన్నా. ఓకే. ఓకే ఎంత టైంలో అన్నాడు. ఎంత టైం అనేది నువ్వు చేయాలి, నాకేం తెలుసు, నువ్వు తొందరగా అయితే తొందరగా చేద్దాం, లేదనుకో అయ్యే వరకు నేనైతే నువ్వు ఇంకా రెడీ అవ్వాలి, రెడీ అవుతేనే నేను చేస్తాను, నేను అంతవరకు అంటూనే ఉంటాను. నేను రెడీ అయినా కూడా నువ్వు చెప్పకపోతే ఇలాంటి క్రాస్ క్వశ్చన్స్ అన్ని పిల్లలు. అట్లా లేదు నాన్న, నువ్వు రెడీ అవ్వు, ఫస్ట్ పక్కాగా రెడీ అవ్వు, నేను తర్వాత చెప్తాను నీకు. చూద్దాం, ఎవరి అదృష్టాన్ని ఎవరు ఏం చేయలేము. సో మనం ఎవరు చెప్పడానికి? సడన్ గా ఏదో అనుకుంటే వాడే రేపు పొద్దున మంచి ఇదన్నా అయ్యాడు అనుకోండి, ఏం చేస్తాం? దేవుడికి నమస్కారం పెట్టి థ్యాంక్స్ దేవుడా అనుకుంటాం. సో అట్లాగా ఏంటనేది ఆలోచించాలి, చూడాలి వాళ్ళు రేపు ఏం చేస్తారని దాన్ని బట్టి చేయాలి. ఓకే. మీ గురించి ఇంకోటి విన్నది ఏంటంటే, తెలుగు యాక్టర్ అయి ఉండి, టాలెంటెడ్ యాక్టర్ అయి ఉండి, ఇక్కడ సరైన స్టాండర్డ్ లేక, అవకాశాలు సరిగ్గా ఆయన వాడుకోలేక కన్నడకి వెళ్ళాడు, తమిళకి వెళ్ళాడు, అలా తిరుగుతున్నాడు
అలాంటి ఒక మంచి నటుడిని కోల్పోయారు, సంథింగ్ ఏదో ఒకటి మాటలు ఏదో వింటూ ఉంటాను. సో మీరు వెళ్ళిపోవటానికి గల ఆస్కారం ఏంటి కన్నడకి? మెయిన్ ఇందాక మీరు చెప్పిన స్టార్డమ్. లేదు సార్, అలా అనుకుంటే కనుక నేను తెలుగులో ఎన్ని సినిమాలు చేసి ఉండేవాడిని కాదు కదా. పెద్ద పెద్ద బ్యానర్స్ చేసాం, మంచి డైరెక్టర్స్ దగ్గర చేసాం, పెద్ద ప్రొడక్షన్ హౌసెస్లో చేసాం. సో మనల్ని ఇండస్ట్రీ మనల్ని ఆదరించింది కదా సార్. నేనేంటంటే ఇప్పుడు అదే ఇందాక చెప్పాను కదా, హీరోకి కౌంట్ వచ్చి స్టార్డమ్. ఆ స్టార్డమ్ లేకుండా ఊరికే చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఏమవుతుందంటే అది కరెక్ట్ కాదు. ఎక్కడో ఒక చోట ఒక బ్రేకింగ్ పాయింట్ అనేది ఉండాలి. ఆ బ్రేక్ కోసం అనే ఈ కష్టం ఇంకొక చోట పడదాం. ఇప్పుడు ఇక్కడ మనల్ని చిరంజీవి గారి లాగా ఉన్నాడు అని అంటున్నారు. మనం ఎంత చేసినా కూడా ఇదే వస్తుంది. సో ఇదే కష్టం వేరే స్టేట్లో పడితే మనకు అక్కడ మనకి ఇంకా కొంచెం ఇదవుతుందేమో. సో లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది లేదు నాకు. తెలుగు, తమిళ్, కన్నడ ఈ 3 లాంగ్వేజెస్ ఫ్లూయెంట్గా మాట్లాడతాను నేను. సో 3 లాంగ్వేజ్ కన్నడ ఎలా వచ్చింది సార్? ఇంజనీరింగ్ చేశానని చెప్పాను కదా. ఓకే ఓకే. చదువు కన్నా లాంగ్వేజ్ వచ్చేసింది ఫస్ట్. ఓకే, చదువు కదా దేవుడే లేదు, లాంగ్వేజ్ మాత్రం బాగా వచ్చింది. ఓకే. సో ఆ టైంలోనే కాలేజీలో ఉన్నప్పుడే బెంగళూరులో నాకు తమిళ్ ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళు కాలేజీలో. ఇంకా వాడా పోడా వాంగడా సాపుడా అని తమిళ్ కూడా వచ్చింది. అక్కడే తమిళ్ నాకు బేస్ పడింది, అక్కడే తమిళ్ కూడా. ఇంకా నాకు చెన్నై వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి తమిళ్ మాట్లాడడం నేను నేర్చుకున్నాను. ఇంకా మలయాళం అంటే ఒక 30% వరకు మేనేజ్ చేయగలను మలయాళం. సో ఈ విధంగా హిందీ అనేది అయితే రాయడం చదవడం బాగా వచ్చు నాకు. ఎందుకంటే చదువుకునే రోజుల్లో అది మనకు థర్డ్ లాంగ్వేజ్ కింద ఉండేది మనకి. ఇంకా మాట్లాడడం అంటే ఏదో ఊరికే నా బాధ ఏదో కష్టపడి అర్థం అయ్యేలాగా చెప్పేవాడిని. అది హిందీ పెద్దగా నాకు రాదు. ప్రస్తుతం సీరియల్స్ ఏం చేస్తున్నారు మీరు? మొన్నే శ్రీవల్లి సీరియల్ ఓకే అయిపోయింది, కంప్లీట్ అయింది. మొన్న రీసెంట్గా మా బ్రదర్ ఇన్ లా చనిపోయాడు. ఓకే ఓకే. నా వైఫ్ బ్రదర్ చెప్పాను, అదే సార్. కొంచెం నేనే గ్యాప్ తీసుకున్నా, ఎందుకంటే వైఫ్ కొంచెం తను బాగా అప్సెట్ అయిపోయింది. మా అత్తమ్మ గారు కూడా లేరు ఇప్పుడు, ఆవిడ 2019లో చనిపోయారు. ఓకే సార్, ఓకే. మా మామయ్య గారు ఏమో 88 years పెద్ద ఆయన. మా బ్రదర్ ఇన్ లా ఏమో తనకు మ్యారేజ్ అవ్వలేదు, 47 years. మొన్న చనిపోవడం చాలా బాధ. ఓకే సార్, చాలా బాధాకరమైన విషయం. సో ఇంకో సందర్భం కూడా ఏంటంటే మీకు ఒక బ్రదర్ అండ్ సిస్టర్ కూడా ఉండేవారు. అవును సార్, అది కూడా ఒక బ్యాడ్ లక్ జరిగింది అని విన్నాను. అవును సార్, అదే మా బ్రదరు 2001లో చనిపోయాడు సార్. బ్రదర్ యాక్సిడెంట్, స్నేక్ బైట్. ఓకే. అప్పుడు ఫాదర్ ఇక్కడే హైదరాబాద్లో జాబ్ చేస్తుండేవారు. ఎప్పుడు మన రోడ్ నెంబర్ 2లో ఇంద్రలోక్ అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు మా పేరెంట్స్. ఓకే సార్, ఓకే. మన కేర్ హాస్పిటల్ పక్కన. ఎందుకో జర్నలిస్ట్ కాలనీకి మారారు. ఓకే, ఇంటికి. ఓకే సార్. ఏమో మరి మా తమ్ముడు చనిపోవడానికే వచ్చారేమో, అక్కడ తెలీదు. స్నేక్ వెనకాలంతా నందగిరి హిల్స్, ఆ కొండ ఉంటుంది కదా, అంతా అన్నీ చాలా పాము పుట్టలు ఇవన్నీ చాలా ఉన్నాయి అక్కడ. మా బ్రదరు అక్కడ స్నేక్ బైట్ యాక్సిడెంట్ ఇది అయిపోయింది 2001 సార్. ఆయన ఏం చేస్తుంటారు సార్ మామూలుగా? మా బ్రదర్ వచ్చేసి అప్పుడు ఈ అబిట్స్లో షాపింగ్ ఇది ఉండేది, ఈ బిజినెస్ ఇదనమాట, ఈ కస్టమ్స్ నోటిఫైడ్ షాప్ లాగా అది మెయింటైన్ చేస్తుండేవాడు బ్రదర్. ఓకే ఓకే. సో అదొకటిను. తర్వాత హాస్టల్స్ ఉండేవి, మా ఫాదర్ హాస్టల్స్ కూడా రన్ చేస్తుండేవారు. ఓకే. సో ఇవన్నీ చూసుకుంటుండేవాడు మా బ్రదర్. మా సిస్టర్ కూడా ఉండేవాళ్ళు అనమాట. తను క్యాన్సర్ 4th stage వరకు నెగ్లిజెన్స్ ఆఫ్ ఇది హెల్త్ కేర్ విషయంలో కొంచెం నెగ్లిజెన్స్. 4th stageలో ఇది అవ్వాలి తనకు. 2010లో తను 2010. ఓకే. మొత్తానికి ఏంటంటే ఒక స్మూత్ జర్నీ కాదు సార్ మీద. ఎన్నో ఎమోషన్స్, ఎన్నో అప్స్ అండ్ డౌన్స్, హ్యాపీ మూమెంట్స్, మళ్ళీ కష్టాలు, మళ్ళీ షాకులు. నేను అదంతా నేను అంటే అంత డీటెయిల్ కాకపోయినా కొంచెం కొంతవరకు మీ గురించి తెలుసు. చెప్పాను కదా సార్, జర్నీ మన 35 years జర్నీలో దాన్ని ఏమంటారు, పూలబాట కాదు. పూలబాట అయితే మాత్రం కాదు. అదే సార్. దారిలో కుంటుకుంటూ ముళ్ళ మీద నడుచుకుంటూ దాటుకుంటూ చేసుకుంటూ